ఈవెన్ తెలుగుదేశం కేటర్లు కూడా, ఎందుకంటే పదే పదే విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు, ఈవెన్ జమిలు మోడీ చెప్తున్నాడు, జగన్ ప్రతిసారి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇంకేముంది, అయిపోయింది అన్నటువంటి భయం పట్టుకుంది. దాని నుంచి కార్యకర్తలు కూడా ఇంకేంటంటే కార్యకర్తలు ప్రెషర్ పెరిగిపోతుంది, ఎక్కువ తినేయాలి మమ్మల్ని అవకాశం ఇవ్వండి అనేటటువంటి టైప్లో ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా టెన్షన్ లేదు, ఇలా 5 ఏళ్ళు రిలాక్స్డ్గా పనిచేస్తారు, 5 ఏళ్ళు పరిపాలించుకోవచ్చు అంతే. కానీ జగన్ కూడా మంచి అవకాశం కాదు ఇది. ఆటోమేటిక్గా 5 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవడికి తెలియదు. మామూలుగా ఇప్పుడైతే జగన్కు పెద్ద మైనస్ ఉండేది, 2 ఏళ్లలోనే జరిగితే పరుగులు పెట్టాలి, ప్లస్ మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తగ్గారు, అంటే ఇంకోటి భయంతో వీటితో వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా జగన్ ఎట్టగైనా సరే నా విలువేంటో జగన్కి తెలియాలని ఫీల్ అవుతూ బిగుసు కూర్చున్న కార్యకర్తలు ఉన్నారు. జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు కదా, అతనికి బుద్ధి రావాలి, అతనికి బుద్ధి వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్టిల్ నవ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్లు 100కి 70% మంది జగన్కి దూరంగానే ఉన్నారు. ఇంకా జగన్కి రాలేదు బుద్ధి అని మాట్లాడుకుంటున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు రిలాక్స్డ్గా ఇంకొక 2 ఏళ్ళు తిట్టుకోవచ్చు జగన్ని. అదే సమయంలో జగన్కి వాళ్ళందరినీ కలుపుకోవడం ఇదంతా టైం కొంచెం స్పేస్ దొరికినట్టు ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో కాపు నేతలకు అన్ని పార్టీల్లో కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది పెరిగింది ఆటోమేటిక్గా. జనసేన రావడం వల్ల అది జరిగిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి కూడా కాపు నేతలను ఆకర్షించే పని తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టడం, లేదంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది జనసేనను